రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాదాయ శాఖ ఆలయ అధికారులు సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు. త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఉత్సవాలను అవహేళన చేసే విధంగా అధికారుల తీరు కొనసాగుతుందని మండిపడ్డారు. గతంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగేవని, ఆలయ మరమ్మతుల నేపథ్యంతో టెంట్ల కింద ఈ ఉత్సవాలు జరపడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఇదే విషయంపై ఆలయ ఈవో స్పందిస్తూ ఆరాధన ఉత్సవాలకు మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్కు ఆహ్వానం అందించామని తెలిపారు. అలాగే స్థానిక కళాకారులకు సైతం ఆహ్వానం అందజేశామని పేర్కొన్నారు. భారతీయ వారసత్వాన్ని సంప్రదాయాన్ని కాపాడే విధంగా పనిచేసిన దేవాదాయ శాఖ త్యాగరాజ ఉత్సవాలను పూర్తి డీగ్రేడ్ చేస్తూ ఉంది. డీగ్రేడ్ కాదు, ఇంకా లాస్ట్ జెడ్గ్రేడ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చాలా ఇంపార్టెన్సీ, చాలా ప్రాశస్త్యత ఉండే ఆ కార్యక్రమాలు జరుగుతుంటే సౌత్ ఇండియా నుంచి కానీ నలుమూలలకి వెళ్ళి కూడా మంచి మంచి వేదావులు విద్వాంసులు వచ్చే పరిస్థితి ఉండే. మరి రినోవేషన్ పేరు మీద తాత్కాలిక ఒక హాల్ కాదు, ఏది కాదు, టెంపరీ టెంట్స్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తే అది ఏ విధమైన గౌరవం ఇస్తుంది విద్వాంసులకు? ఒకసారి ఈ దేవాదాయ సమాధానం చెప్పాలి. దానికి కేవలం నామమాత్రంగా గత కాలం కొన్ని వందల ఏళ్ళకెళ్ళి ఆనవాయితీగా వస్తున్నాయి, మేము చేయాలి తప్పితే మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంది. రెమ్యునరేషను జనరల్గా కళాకారులు ఎక్కడ కూడా రెమ్యునరేషన్ కోసం ఎక్కడ డిమాండ్ చేయరు. అంటే భగవంతుని సన్నిధిలో వాళ్ళ కళను ప్రదర్శించే విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే రెమ్యునరేషన్ కోసం కాదు. ఇంకా దురదృష్టవశాత్తు ఒక వర్గానికి కేవలం ఈ ప్రాంతంలో అనేక మంది విద్వాంసులు ఉంటే కూడా ఈ సంవత్సరం అయితే స్థానికంగా ఒక్క కార్యక్రమం కూడా స్థానికులకు ఇవ్వలేదు. మరి ఓ రకమైన పక్షపాతమా, లేకుంటే హైదరాబాద్కి రిమోట్ జరుగుతూ ఉందా, లేకుంటే పైరవీలు జరుగుతూ ఉన్నాయా, ప్రభుత్వ కార్యక్రమాలు లేకుంటే ప్రభుత్వ నాయకులు చెప్తే ప్రభుత్వం చెప్తే కార్యక్రమాలు చేస్తున్నా? సమాధానం చెప్పాలి. అవి ఏవి చెప్పకుండా నామమాత్రంగా చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక హిందూ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని, లేకుంటే సాంస్కృతిక వారసత్వాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దేవాదాయ శాఖ. ఇది మంచి విధానం కాదు. ఓ రకంగా కూడా ఈ ఇనాగరేషన్ కూడా కనీసంగా గెస్ట్ ఎవరు కూడా రాలేదు. మరి దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళకు టైం లేకనా, లేకుంటే బిఫోర్ వీళ్ళు టైం తీసుకోలేకనా? ఇంత పెద్ద కార్యక్రమాలకు గెస్ట్ రాకుండా కార్యక్రమాలు చేస్తే, నామమాత్రంగా చేస్తే బాగుండదు. పునఃసమీక్షించుకోవాలి. స్థానికంగా ఉన్న కళాకారులకు కూడా అవకాశం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పిలువబడుతుంది. మనం అన్ని ఉత్సవాలు కూడా, వార్షిక ఉత్సవాలన్నింటినీ కూడా జరుపుకుంటాము. అలాగే అక్కడ జరుగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంకి రావడం జరిగింది. ఆర్జిత సేవలు, కోడమొక్కులు అన్నీ కూడా మనము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అంటే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు, 72వ ఆరాధన ఉత్సవాలని మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ 5 రోజులు కూడా సంగీత కళాకారులకు పండుగ లాంటిది. దీనికి సంబంధించినటువంటి ఈ వార్షిక ఉత్సవాన్ని మనం పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాము. ఎంతోమంది కళాకారులను ఆదరిస్తూ వారి యొక్క సంగీతాన్ని మన ఇక్కడ వచ్చే భక్తులకు అందిస్తున్నాము. దీనిలో భాగంగా ఒక కమిటీని కూడా వేసి మనం కళాకారులను, ఆ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసి, అంటే మనకి ఇక్కడ విస్తరణలో భాగంగా ప్లేస్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్లేస్లోనే మనం వేదికలను వేసుకొని మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. త్యాగరాజ స్వామివారు తెలియని వారు ఉండరు, త్యాగరాజ కీర్తనలు వినని వారు ఉండరు. అలాంటి కీర్తనల్ని మనం భక్తులందరూ కూడా ఇవ్వాలని మనం రోజు సాయంత్రం వేదికగా మనం ఈరోజు ఉదయాన్నే పూజలు కూడా జరుపుకొని, అలాగే నగర సంకీర్తన జరుపుకొని ఊర్లో మన వేద పాఠశాలకు సంబంధించినటువంటి వారు కానీ, లేదా సాంస్కృతిక కళాశాల స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు మరియు ఇక్కడికి ఉన్నటువంటి భక్తులతో మనం నగర సంకీర్తన కూడా చేసుకున్నాము. ఇక్కడ ఈరోజు ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను ప్రారంభించి శ్రీ త్యాగరాజ స్వామివారి విశిష్టతను తెలియజేస్తూ మనం ప్రసంగాన్ని కూడా వింటూ ఉన్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావాలని, మీ యొక్క ఛానల్స్ ద్వారా కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారి కీర్తనలు, త్యాగరాజ స్వామివారి కీర్తనలను వారు విని ఆస్వాదించాలని, అలాగే రాజరాజేశ్వర స్వామివారు, భీమేశ్వర స్వామివారి ఆశీస్సులను కూడా తీసుకోవాలని తెలియజేస్తూ ఓం నమ శివాయ. మేడం, గతంలో జరిగిన త్యాగరాజోత్సవాలకి